అతడి పేరు చెబితే ఆయిల్ కంపెనీలకు హడల్. అతడి కన్ను పడిందో ఇక అంతే సంగతులు. తేరుకోవడానికి కూడా టైం ఇవ్వడు. లక్షలు కాదు కోట్లను కొట్టేయడంలో దిట్ట. ఆ కేటుగడు వేసే స్కెచ్ ఎవ్వరికీ అర్థం కాదు. మైండ్ బ్లోయింగ్ అవ్వడమే తప్ప. టెక్నాలజీ కూడా ఆ కాలాంతకుణ్ణి పట్టుకోలేదు. స్కానర్స్ కూడా కనిపెట్టలేవు. ఇంతకీ ఆ కిలాడి కింగ్ కన్ను ఎక్కడ పడింది, ఎవరి మీద పడింది అంటే మన హైదరాబాద్ మీదే. హైదరాబాద్కు పెను ముప్పు తప్పింది. కాసుల కక్కుర్తి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది పెట్రోల్ మాఫియా. చిన్న పొరపాటు జరిగినా ఏకంగా 17 కిలోమీటర్లు మంటల్లో మాడిపోవాల్సిందే. ప్రమాదం అని తెలిసినా వాటితో చెలగాటం ఆడారు కంత్రిగాళ్లు. ఆయిల్ పైపులపై కన్నేసి ఏకంగా లక్షల లీటర్ల డీజిల్ పెట్రోల్ను స్వాహా చేశారు. అప్పనంగా దొరికింది కాబట్టే అందిన కాడికి దండుకున్నారు. తక్కువ రేట్లకే డీజిల్ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అడ్డదారుల్లో దొరికిన ఆయిల్ను ఇష్టం వచ్చినట్టు వివిధ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తరలించి ఇష్టానుసారం విక్రయించారు కంత్రిగాళ్లు. హైదరాబాద్కు అన్ని ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఉంది. ఎంతో దూరం నుంచి వచ్చే పెట్రోల్ డీజిల్తో పాటు పలు రసాయనాలను నిల్వ చేసే సామర్థ్యం ఇక్కడి ప్రాంతం సొంతం. అంతేకాదు అండర్ గ్రౌండ్ ద్వారా నగరానికి పైప్ లైన్స్ ఉన్నాయి. రైల్వే ద్వారా వచ్చిన పెట్రోల్ డీజిల్తో పాటు రసాయనాలను నిల్వ చేస్తూ ఉంటాయి ఆయిల్ డిపోలు. వచ్చిన ఆయిల్ను ఫ్యాక్టరీలు వివిధ ప్రాంతాలకు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తుంటారు. దీనివల్ల ఖర్చు తక్కువ కావడమే కాదు సురక్షితం కూడా. అందువల్లే ఆయిల్ కంపెనీలు ఎక్కువగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్నే నమ్ముకుంటాయి. నగర శివారుల్లో ఆయిల్ కంపెనీల డిపోలు కుప్పలు తెప్పలున్నాయి. కీసర, ఘట్కేసర్, చెర్లపల్లిలో ఈ ఆయిల్ డిపోలు పదుల సంఖ్యలో ఉంటాయి. ప్రతి ఆయిల్ డిపోకు కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సౌకర్యం ఉంటుంది. ఈ పైప్ లైన్ ద్వారానే పెట్రోల్ డీజిల్ను సరఫరా చేస్తూ ఉంటారు. రోడ్డు మార్గంలో ఆయిల్ రవాణా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇలా చేయాలంటే చాలా రిస్క్ కూడా. ఈ నేపథ్యంలో ఆయా డిపోలు వేర్వేరుగా ఎంతో సీక్రెట్గా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఎక్కడో శుద్ధి చేసిన ఆయిల్ ఈ పైప్స్ కూడా హైదరాబాద్కు సరఫరా చేస్తూ ఉంటారు. ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుందో అన్న విషయం కేవలం ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు మాత్రమే తెలుసు. మిగతా వారికి తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అంతేకాదు ఈ పైప్ లైన్స్ను నిత్యం తనిఖీలు చేస్తుంటారు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ పైప్ లైన్స్ను తనిఖీ చేస్తుంటారు. ఎక్కడ ఏ చిన్న లీకేజ్ ఉన్నాయో తెలుసుకొని మరమ్మతులు చేస్తుంటారు. కొత్త టెక్నాలజీని వినియోగించి ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేస్తుంటారు. చిన్న లీకేజ్ ఉన్న క్షణాల్లో తెలుసుకుంటారు. అలాంటి అండర్ గ్రౌండ్ పైప్ లైన్పై ముంబై మాఫియా కన్నుపడింది. ఈ పైప్ లైన్కు కన్నం వేయాలంటే ఆ ఒక్కడి వల్లనే సాధ్యం. అది కూడా ప్రొఫెషనల్ అయి ఉంటేనే సాధ్యమవుతుంది.
ముంబైకి చెందిన హఫీజ్ అజీజ్ మాఫియా కన్ను హైదరాబాద్లోని ఆయిల్ కంపెనీలపై పడింది. ఈ మాఫియా అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలకు ఈ పేరు చెప్తేనే హడలిపోతుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలకు బొక్కలు వేసిన ఘనుడు ఇతనొక్కడే. ప్రధాన పట్టణాల్లో ఉంటే ఆయిల్ కంపెనీలకు కన్నాలు వేసి అందిన కాడికి దండుకోవడంలో హఫీజ్ దిట్ట. అలాంటి హఫీజ్ ఫోకస్ హైదరాబాద్ శివారులోని ఆయిల్ కంపెనీలపై పెట్టాడు. వెంటనే బహదూర్పురాలో ఉన్న తన అత్తారింట్లో ల్యాండ్ అయ్యాడు. ముంబై నుంచి తన గ్యాంగ్ను ఇక్కడికి రప్పించాడు. మొత్తం 12 మంది సభ్యుల ముఠా నగరంలో ల్యాండ్ అయింది. ముందుగా హఫీజ్ గ్యాంగ్ ఆయిల్ డిపోలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెక్కీ చేశారు. ఎక్కడ పైప్ లైన్స్ ఉన్నాయో పక్కాగా తెలుసుకున్నారు. వెంటనే తన ముఠాలోని ఒక్కొక్కరికి ఒక పని అప్పగించారు. తమకు ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయని, వాటిని నిల్వ చేసుకునేందుకు స్థలం కావాలని చెప్పి పైప్ లైన్ అతి దగ్గరగా ఉండే ఒక స్థలాన్ని లీజ్ తీసుకున్నారు. రోడ్డు పక్కనే ఎకరం ల్యాండ్ను సెప్టెంబర్లో లీజుకు తీసుకున్నారు కేటుగాళ్లు. అది కూడా ఆయిల్ పైప్ లైన్కు కేవలం 30 అడుగుల దూరంలో. ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలంలో రేకులతో ఎత్తైన ప్రహరీ గోడను నిర్మించారు. ముంబైలో ఉన్న తమ ఆయిల్ ట్యాంకర్స్ను ఇక్కడికి రప్పించారు. ఒక భారీ టన్నెల్ను పైప్ లైన్ వరకు ఏర్పాటు చేసుకున్నారు. దాని గుండా లోపలికి వెళ్లి ఆయిల్ పైప్ లైన్కు రంధ్రం చేసి క్లిప్స్ను బిగించారు. గత డిసెంబర్లో ఈ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశారు. అదే నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఏకధాటిగా 1,30,000 పైచీలకు ఆయిల్ను స్వాహా చేశారు. వీరు కొట్టేసిన ఆయిల్ను నగర శివారు ప్రాంతాల్లోని లారీ అడ్డాల వద్దకు వెళ్లి తక్కువ ధరకే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా వారం రోజుల ఆయిల్ కంపెనీలకు సంబంధించి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఆయిల్ కంపెనీలతో పాటుగా డిపోలకు వెళ్తున్న ఆయిల్ తక్కువగా వస్తుండడంతో కంపెనీలు పైప్ లైన్ చెక్ చేశారు. అయినా ఎక్కడా లోపం బయటపడలేదు. దీంతో వెంటనే ఆయిల్ కంపెనీలు పోలీసులను ఆశ్రయించాయి. ఎక్కడైతే ఆయిల్ తక్కువగా వస్తుందో ఆ ప్రాంతంపై దృష్టి సారించారు. మొత్తం 17 కిలోమీటర్ల పరిధిలో కొత్త కట్టడాలతో పాటుగా ఆయిల్ ట్యాంకర్స్ పైన నిఘా పెట్టారు. దీంతో రాంపల్లి ప్రాంతంలో కొత్తగా వెలిసిన రేకుల షెడ్పై అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మెరుపు దాడి చేయగా అందులో ఈ అక్రమ పైప్ లైన్ దందా వెలుగు చూసింది. ఆయిల్ చోరీకి కేటుగాళ్లు ఉపయోగించిన ప్లాన్ను చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. వారం రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల ఆయిల్ను కాజేశారు కేటుగాళ్లు. ఈ గ్యాంగ్ గతంలో ముంబైలో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేసిందని చెబుతున్నారు. ఆయిల్ పైప్ లైన్కు రంధ్రం చేసే సమయంలో ఏదైనా జరిగితే 17 కిలోమీటర్ల పరిధిలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని చెబుతున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. ఈ మాఫియా నుంచి 90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే విధంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని చెప్పారు పోలీసులు.
ఇక పెట్రో మాఫియాకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఇన్నారెడ్డిని అడుగుదాం. ఇన్నారెడ్డి, అసలు ఈ పెట్రో మాఫియా పాల్పడినటువంటి ఈ అరాచకానికి సంబంధించి ఎలా వెలుగులోకి వచ్చింది ఈ విషయం? పోలీసులు ఏమంటున్నారు? రోజా, అది ప్రమాదం కూడా హైదరాబాద్ కు తప్పింది అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎప్పుడైతే అప్రమత్తమైన నేపథ్యంలో ఈ మాఫియా పని పెట్టడం, తర్వాత దీనికి సంబంధించి అసలు ఈ లూప్ ఎలా దొరికింది, తర్వాత ఏ విధంగా వీళ్ళు వర్కౌట్ చేశారని దాని మీద అనేక రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అనేకమైన విషయాలు కూడా వెలుగులో చూడడం జరిగింది. మొత్తంగా 15 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ ఉంటుంది. అయితే అసలు ఇక్కడ పైప్ లైన్ ఉంటుంది, ఈ పైప్ లైన్ ద్వారా పెట్రోల్ డీజిల్ వెళ్తున్న విషయం ఎవరికి కూడా తెలియదు. చాలా సీక్రెట్ గా, చాలా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. అలాగనే ఎక్కడ వరకు అయితే పైప్ లైన్ ఉంటుందో ఆయా ప్రాంతాల మీద ఎప్పటికప్పుడు నిఘా, అంటే ఈ పెట్రోల్ కంపెనీకి సంబంధించిన, ఆయిల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షిస్తుంటారు. అలాంటి ఈ పైప్ లైన్ ఏమైతే ఉందో దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని దాన్ని అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆయిల్ పైపులు సంబంధించిన సమాచారం తెలుసుకొని ఒక ముంబైకి చెందిన హఫీజ్ అజీజ్ అనే మాఫియా దీని మీద వర్కౌట్ చేసి, అంటే ఈ మాఫియాకు ఇదంతా కామన్. అంటే ఈ రకమైన పైప్ లైన్ దందాకు సంబంధించిన పెట్రోల్ ను చోరీ చేయడం అనేది వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళు చేసే ప్రాసెస్. ఈ దందా దీనికోసం, అంటే ఈ పెట్రోల్ కు సంబంధించిన ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర్ శివార్లో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఆ కంపెనీకి సంబంధించి ఈ పైప్ లైన్ ద్వారా ఎక్కడి నుంచి ఎటుగా వస్తుందని చెప్పిన విషయాన్ని ముందుగా దాని మీద రెక్కి తెలుసుకొని దాదాపు 17 కిలోమీటర్ల మేర ఆయిల్ సప్లై అవుతుందని చెప్పేసి అన్న విషయాన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. హైదరాబాద్, కీసర, గట్కేసరి, చెర్లపల్లి ప్రాంతాల్లో ఈ ఆయిల్ డిపోలు ఉన్నాయి. సో ఈ ఆయిల్ డిపోలు ఉన్నాయి కాబట్టి దాని అనుసంధానంగా పైప్ లైన్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఒక పైప్ లైన్ ను వాళ్ళు ముందుగానే కనుక్కొని ఆ పైప్ లైన్ ద్వారా ఏ విధంగా ఈ పెట్రోల్ ను చోరీ చేయాలని చెప్పి దాని మీద భారీ ఎత్తున స్కెచ్ వేసి గుట్ట చప్పుడు కాకుండా చాలా పకడ్బందీగా ఈ ఆయిల్ దందాకు కొనసాగించారు. అయితే ఎవరైతే ముంబై మాఫియా హైదరాబాద్ లో దిగి గుట్టు చప్పుడు కాకుండా ఈ ఆయిల్ ను చోరీ చేస్తుందో ఈ హఫీజ్ అజీజ్ మాఫియా వీళ్ళందరూ కూడా గతంలో చాలా సార్లు ఇదే రకమైన చోరీకి పాల్పడ్డ గనులు. అలాగనే ఈ ఆయిల్ కంపెనీలకు ఈ రకమైన పైపుల ద్వారా డీజిల్ అందుతుందని చెప్పిన విషయాన్ని ఆయిల్ ముందస్తుగా తెలుసుకొని రెక్కి వేసి ఈ రకమైన దందా చేస్తున్న తెలుస్తా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ లోని బహదూర్పురాలో ఉండే ఈ గ్యాస్ సంబంధించి ఈ గ్యాంగ్ అక్కడే ఉండి ఆ పైప్ లైన్ వచ్చే ప్రదేశాల్లో స్థలాలు కొనుక్కొని గుట్టు తప్పుడు కాకుండా చేసిన విషయాన్ని ఇక్కడ రాసుకున్న పోలీసులు గుర్తుపెట్టు చేయడం జరిగింది. రోజా. రైట్ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.